కొత్త కరెంటు కనెక్షన్‌కు ఇక సర్వీస్ లైన్ ఛార్జీలు. ఈఆర్‌సీకి డిస్కంలు ప్రతిపాదన. ప్రజల అభ్యంతరాలు, సూచనలకు 9 వరకు గడువు. కొత్తగా కరెంటు కనెక్షన్ తీసుకునేవారు సర్వీస్ లైన్ ఛార్జీల కింద చెల్లించాల్సిన డిపాజిట్‌పై కొత్త నిబంధనలు రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ విడుదల చేసింది. కొత్త కనెక్షన్‌కు అవసరమైన కనీస మనకి కాంట్రాక్ట్ లోడ్ సామర్థ్యాన్ని బట్టి డిపాజిట్ చెల్లించాలని పేర్కొంది. అపార్ట్మెంటు, బహుళంతస్తుల భవనాలకు కామన్ వినియోగం కింద తీసుకుంటే కరెంటు కనెక్షన్ లోడ్‌కు అనుగుణంగా ఆ సర్వీస్ లైట్ ఛార్జీలను అయితే వసూలు చేస్తారన్నమాట. లైన్ ఛార్జీలను. ఇంటికి కొత్తగా కరెంట్ కనెక్షన్ తీసుకుంటే కాంట్రాక్ట్ లోడ్ కనీసం కిలోవాట్ లోపు అవసరమైతే 500 చెల్లించాలి. అంతకు మించి 5 కిలోవాట్ల వరకు ప్రతి కిలోవాట్‌కు 600 కట్టాలి. 5-20 కిలోవాట్ల వరకు 2900 ఫీజు కట్టాలి. ప్రతి కిలోవాట్‌కు 1000 చొప్పున చెల్లించాలి. 20-56 కిలోవాట్ల వరకు అయితే కిలోవాట్‌కు 10,000 చొప్పున చెల్లించాలి. వాణిజ్య అవసరాలకు, వీధి దీపాలకు, మంచినీటి పథకాలకు, లో టెన్షన్ కేటగిరీలో కొత్త కనెక్షన్ తీసుకుంటే 20 కిలోవాట్ల వరకు రూ. 1000 ఫీజు అయితే చెల్లించాలి. ప్రతి కిలోవాట్‌కు 1200 చెల్లించాలి. సో, ఇలా 20-50 కిలోవాట్లు అయితే ప్రతి కిలోవాట్‌కు 10,000 చొప్పున కట్టాలి. LT3 పరిశ్రమల కేటగిరీలో 20 కిలోవాట్ల వరకు కిలోవాట్‌కు 4,000 చొప్పున, లోడ్ అంతకు మించి లేకపోతే ఎక్కువైతే కిలోవాట్‌కు 10,000 చొప్పున కట్టాలి. వ్యవసాయ కనెక్షన్ అయితే కిలోవాట్‌కు 1000 చెల్లించాలి. విద్యుత్ వాహనాల ఛార్జింగ్ స్టేషన్‌కి 20 కిలోవాట్ల వరకు 1000 ఫీజుతో పాటు కిలోవాట్‌కు 1200 కట్టాలి. 20-150 కిలోవాట్లు అయితే కిలోవాట్‌కు 10,000 చొప్పున కట్టాలి. ఈ ప్రతిపాదనపై ప్రజలు తమ అభ్యంతరాలు, సూచనలు ఈ నెల 9లోగా పంపించాలని చెప్పారన్నమాట. సో, ఏది ఏమైనా భారీగా అయితే కరెంట్ కనెక్షన్‌కి సంబంధించి డబ్బులైతే వసూలు చేయబోతున్నారు. సో, ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ సబ్స్క్రైబ్